హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 4th ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ విషయాలుగా చెప్పబోతున్నాను అనమాట. చాలా మందికి నైట్ టైంలో తినే అలవాటు ఉంటుంది. అంటే కొంచెం ఓవర్‌గా తింటారు, నైట్ కొంచెం లేట్‌గా తింటారు కదా! ఈ 2 కూడా మానుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. సో, చాలా మంది ఏంటంటే అరౌండ్ 10:00, 11:00కి బిర్యానీ పెట్టుకొని కూడా తింటూ ఉంటారు. అవన్నీ కూడా మన హెల్త్‌కి మంచిది కాదండి. సో, మీకెప్పుడైనా బాగా నచ్చిన ఫుడ్ తినాలంటే బిఫోర్ 1 పీఎం మాత్రం తినేసేయండి. లంచ్‌లో కూడా మీరు చూసే డే 3లో నేను బిర్యానీ తీసుకున్నాను అని మెన్షన్ చేశాను కూడా అక్కడ నేను 1:00కి తినేసానని చెప్పి. ఎందుకంటే 1 ఆర్ 1:30 వరకు మన బాడీలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది అండ్ డైజెషన్ బాగా అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఆ టైం లోపల చేసేసారనుకోండి, ఇన్‌కేస్ హెవీగా తీసుకోవాలి అనుకుంటేనే. లేకపోతే మీరు నార్మల్‌గా డేస్‌లో నేను కూడా 2:30కి అలా తీసుకుంటాను. హెవీగా తీసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే మీరు ఆ టైంలో తింటే ఎనర్జీ బావుంటుంది. దాంతో పాటు మనం కొంచెం వాకింగ్ కూడా చేయొచ్చనమాట. మనం ఎప్పుడు గూడా మన ఫుడ్ ఎందుకు తీసుకుంటాము? మనకి ఎనర్జీ రావడం కోసం కదా! అదే ఎనర్జీ లేకుండా బాగా తినేసి సోఫా పైన పడుకోవడానికి కాదు కదా! అలా అయితే ఎవరు చేయకండి. బాగా తినేసినప్పుడు మనకి కూల్ డ్రింక్ తాగాలి, స్వీట్ తినాలి, ఇంకా చాలా 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 అనిపిస్తూ ఉంటుంది మన మైండ్‌లో. అలా ఏం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా మన పొట్టకి 80% తినాలి. ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీకి పొట్టకి 100% కావాలంటే జస్ట్ 80% తినండి. బిర్యానీ అప్పుడైతే కొంచెం 90% తినండి. బట్ ఫుల్‌గా అయితే ఎప్పుడు తినకండి. మోస్ట్ ఆఫ్ ది డేస్ అందరూ కూడా 110%, 120% తినేసి బాగా తినగానే మళ్ళీ ఏం చేస్తారంటే అంత బాగా తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ ఎలానో ఉండదు. బాగా మనము నిద్రపోవడానికే ఆలోచిస్తూ ఉంటారు. కావాలంటే చూడండి, బాగా తిన్నప్పుడు వెంటనే నిద్రొస్తుంది, ఆవలిస్తూ ఉంటారు. సోఫా పైనే ఎళ్లి పడుకుంటారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనం ఫుడ్ తినేది ఎందుకు? మన కోసం, ఎనర్జీ కోసం. మనం రోజంతా వర్క్ చేయాలి అంటే మనం ఫుడ్ తీసుకోవాలి ఏదో ఒక రకంగా. అలా తీసుకోవాల్సిందే కానీ, మనం పడుకోవడానికి ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మీ ఇంట్లో వేరే ఒక పర్సన్ వచ్చి లగేజ్, డస్ట్ బిన్స్, గార్బేజ్ అంతా ఎత్తి అక్కడ పక్కన పెట్టేసి మీరు గమ్మున చూస్తూ ఉంటారా? ఉండరు కదా! ఎందుకయ్యా నువ్వు నా ఇంట్లో ఏస్తున్నావు అని చెప్పేసి తిట్టేసి మనం బయట అవన్నీ పడేస్తాము. మన పొట్ట కూడా అలాంటిదే అండి. అది చెప్పుకోలేదు. సో, మనం ఏంటంటే ఏవి పడితే అవి లోపలికేస్తే డైజెషన్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాన్ వెజ్ మరీ కష్టంగా ఉంటుందనమాట. అందుకనే మీరు కానీ చూస్తే నేను ఆ రోజు జస్ట్ 2 మీల్సే తీసుకున్నాను బిర్యానీ చేసిన రోజు. 1:00 వచ్చేసి బిర్యానీ తీసుకొని నేను పెసరట్టు 6:00కి తినేసి ఇంక నెక్స్ట్ డే నేను ఆల్మోస్ట్ నేను 12 వరకైతే ఫాస్టింగ్ చేశాననమాట. సో, మీరెప్పుడు కూడా తిన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. నేను మధ్యాహ్నం తింటేనే ఇన్ని చేశాను. నైట్ 11:00కి, 12:00కి తినేసిన వాళ్ళు ఇంకెన్ని చేయాలి చెప్పండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరనుకోవచ్చు నేనేం వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. కొంతమంది బాడీ ఏందంటే ఎంత తిన్నా కూడా వెయిట్ ఎక్కరు. కొంతమంది ఉంటారు అట్లా. అలాంటి వాళ్ళకి లోపల లోపల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. నేనేం లావెక్కలేదు. నేను ఇలానే ఉంటాను. ఎంత తిన్నా గూడా అనుకుంటే అది తప్పండి. ఇప్పుడు కాకపోయినా రేపు ఒక 30, 40 ఏజెస్ చాలా మందికి ఇప్పుడు 40 ఏజెస్‌లోనే వచ్చేస్తున్నాయి ఇష్యూస్ అంతా కదా! సో, కొంతమందికైతే 30 ప్లస్‌కే వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా మనము అట్‌లీస్ట్ మనం 40 ఏజ్‌లోకొచ్చేది 50లోకైనా రావాలి అనుకుంటే మనం ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. సో, ఇదొక్కటే నాకు చెప్పాలనిపించింది. లేట్ నైట్స్ ఎందుకంటే నాకు రీసెంట్‌గా ఒక కామెంట్ కూడా వచ్చింది. అక్క నేను లేట్ నైట్స్ అవి ఇవి తినేసి కొంచెం వెయిట్ గెయిన్ ఎక్కువైపోయాను. ఆల్మోస్ట్ 15 కేజీస్ పెరిగిపోయాను. నేను తగ్గాలనుకుంటున్నాను అని. దట్స్ ఎ కరెక్ట్ పాయింట్. తను అనుకునేది ఆ మైండ్‌లో. బట్ ప్రతి ఒక్కరికి అలాంటి పాయింట్ రాదు గదా! అందుకోసమే నేను చెప్తున్నా. లేట్ నైట్స్ తినకండి. ఒకవేళ తినాలి అనుకున్న ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీరు బిర్యానీ తినాలనుకున్నవారు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో తినేసేయండి. నైట్ టైమ్‌లో కొంచెం ఒకవేళ లేట్‌గా తినాల్సిన అవసరం వస్తే చాలా తక్కువగా తీసుకోండి. పొట్టకి 80% కావాల్సింది 50% తీసుకోండి. ఆకలేసినా పర్లేదు. వాటర్ తాగేసైనా పడుకోవచ్చు కానీ ఏవి పడితే అవి వేస్తే కష్టం అనమాట. అండ్ దెన్ మీరు చూస్తే నేను డే 3 వీడియోలో బయటికెళ్తూ గూడా నేను ఫుడ్ అయితే తీసుకొని వెళ్తున్నాను. మీకు ఒకవేళ కుదరకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ చాలా మంది మనం ముందు రోజే అనుకుంటాం. రేపు బయటికెళ్ళాలంటే ఖచ్చితంగా ముందు రోజే అనుకుంటాం కదా! నేను ముందుగా ప్లాన్ చేసుకొని అన్నీ గూడా నేను హెల్తీ వెర్షన్‌లో ఇంట్లో చేసుకొని వెళ్తున్నాను. మీకు ఇన్ కేస్ కుదరకపోతే ఇంట్లో చేసుకోలేకపోతే బయటికెళ్ళినప్పుడు రెస్టారెంట్‌లో తినేటప్పుడు వాళ్ళకి చెప్పండి చెఫ్‌కి నాకు లెస్ ఆయిల్ వేయండి, లెస్ స్పైసెస్ వేయండి, లెస్ సాల్ట్ వేయండి. ఇలా మీరు కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకున్నామనుకోండి, బయట తినే ఫుడ్ కూడా కొంచెం హెల్తీ వెర్షన్‌లో తినొచ్చనమాట. బయటికెళ్ళి మనం అవి ఇవి నూడిల్స్ అని, ప్యాకేజ్ ఫుడ్స్ అని అవి తినడం కన్నా, ఒకవేళ బిర్యానీ తినాలన్నా కూడా వాళ్ళకి చెప్పొచ్చు మనము. ఫ్రైడ్ రైస్ తినాలన్నా వాళ్ళకి చెప్పితే లెస్ ఆయిల్ చేస్తారు, లెస్ స్పైసెస్ చేస్తారు, సాసెస్ కూడా లెస్‌గా వేస్తారనమాట. అండ్ అజినోమోటో అని చెప్పి ఒకటి బయట వేస్తారండి కొంచెం టేస్ట్‌నెస్ కోసం. అది కూడా వద్దని చెప్పండి. బయటికెళ్ళినప్పుడు అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు బయట తినేటప్పుడైతే ఖచ్చితంగా అజినోమోటో అనేది యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళకి మీరు ఒక్కసారి చెప్పండి. మాకిది వద్దు అని చెప్పి వాళ్ళు అప్పుడు వేయకుండా మనకైతే చేసి సెపరేట్‌గా చేసిస్తారు. సో, ఇలా చిన్న చిన్నవి పాటించండి బయటికెళ్ళినప్పుడు గూడా. అండ్ ఎవరు పడితే వాళ్ళు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది కూడా చేయకూడదండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ప్రెగ్నెంట్ వుమెన్ వాళ్ళకి కూడా సెట్ అవ్వదిది. అండ్ చాలా మందికి తక్కువ వెయిట్ ఉంటారు కదా! అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఎలానో ఉన్నవాళ్ళు చేస్తే మంచిదే అనమాట. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే అసలు చేయకండి.
అండర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయకండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చేయకండి. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా మీకు చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారు. అక్క నాకు 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ బేబీ ఉన్నారు. నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. నేను చేయొచ్చా అని చెప్పి నేను రికమెండ్ చేస్తే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇప్పుడు చేయాలంటే ఒక 13-14 అవర్స్ ఫాస్ట్ చేయండి. కానీ 16 అవర్స్ ఫాస్టింగ్ అయితే చేయకండి. ఎందుకంటే మీ యొక్క దగ్గర ఎనర్జీ నుంచి మీ బేబీ కూడా ఎనర్జీ వెళ్తుంది. మీ క్యాలరీస్ నుంచి మీ బేబీ కూడా క్యాలరీస్ వెళ్తున్నది కాబట్టి మీరు ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవుతారండి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినదాన్ని. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనం కాన్స్టెంట్‌గా ఉంటాము. మనం ఎంత తిన్నా కూడా వెయిట్ అయితే పెరగమనమాట. నేనైతే ఇది నా జర్నీలో నేను గమనించింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా. సో 1 ఇయర్ వరకైతే కొంచెం ఫాస్టింగ్ అనేది ఒక 12-13-14 అవర్స్ వరకే చేసుకోండి. కానీ 16 అవర్స్ అనేది చేయకండి. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడు తినాలి కాబట్టి మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే కొంచెం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సో ఇదొకటి మాత్రం చాలా మంది కమెంట్స్‌లో అడిగారు. అందుకనే క్లియర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ పీసీఓడీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు, తినొచ్చు. అండ్ మీ టాబ్లెట్స్ అయితే పొద్దున వేసుకోవచ్చండి. థైరాయిడ్ వాళ్ళు అడిగారనమాట. మీరు వేసుకోవచ్చా, వేసుకోకూడదా అని. అలా ఎలా మానేస్తాం టాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఇంకొక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు కూడా కొంచెం అన్నీ ఉండేలాగా చూసుకోండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి ఏంటంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ కూడా ఉండేలాగా చూసుకోండి. ప్రతి దాంట్లో కూడా ఇవి కొంతమంది మిస్ చేస్తూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏంటంటే బ్రెడ్ తీసుకొచ్చేసి వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్ అయితే అసలు నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే షుగర్‌ని ప్రాసెస్ చేసేటప్పుడు చాలా కెమికల్స్ యూజ్ చేసి లాస్ట్ స్టేజ్‌కి వస్తుందనమాట షుగరు. అందుకనే అందరూ కూడా బెల్లం చేసుకోమని చెప్తారు. బెల్లం అనేది కొంచెం హెల్తీ వెర్షన్. ఎందుకంటే బెల్లంలో అంత ప్రాసెస్ చేయరు. బట్ షుగర్‌ని చాలా కెమికల్స్ చేసి, ప్రాసెస్ చేసి ఫైనల్‌గా ప్రొడక్ట్ వస్తుంది మనకి. అందుకనే షుగర్ వద్దంటారు. దాని ప్లేస్‌లో మీరు జాగరీ తీసుకోవచ్చు అండ్ హనీ కూడా తీసుకోవచ్చనమాట. డేట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి షుగర్ మన స్వీట్ బడ్స్‌ని సాటిస్ఫై చేసేటివే కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైరెక్ట్‌గా 16 అవర్స్ అనేది స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఇనీషియల్ స్టేజ్‌లో ఉండేటప్పుడు మనం బాడీకి అడాప్ట్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. ఫస్ట్ ఎవరైనా 12-12 అవర్స్ చేస్తారనమాట. 12 అవర్స్ ఫాస్టింగ్ అనేది. అప్పటి నుంచి డే బై డే ఒక 2 డేస్‌కి 13 అవర్స్ చేయండి. ఇంకో 2 డేస్ 14 అవర్స్ చేయండి. అలా చేసుకుంటూ వెళ్ళండి. కానీ ఒకేసారి వెళ్ళైతే మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే అది కూడా అడాప్ట్ చేసుకోవడానికి మనము ఛాన్స్ ఇవ్వాలి. బాడీ ఆల్సో వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. వీళ్ళెప్పుడు ఛాన్స్ ఇస్తారా అని చెప్పి. సో మనం ఎక్కడున్న కొవ్వు కూడా చాలా వరకు తగ్గిస్తాం. మీరు చూస్తే నా పొట్టయితే ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా ఎళ్ళిపోయి ఉంటుంది. మీకు ఇంకెప్పుడన్నా నేను ఇంచెస్ కూడా ఎప్పుడన్నా షార్ట్ వీడియోస్‌లో చూపిస్తానండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా తగ్గుతుంది పొట్టయితే. డెలివరీ అయిన వాళ్ళు ఎక్సర్‌సైజ్‌లు అవి ఇవి చేస్తూ ఉంటారు కానీ అవి కూడా చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడున్న బాడీలో కొవ్వు చాలా వరకు రెడ్యూస్ అవుతూ వస్తుంది. అదొక మెయిన్ అసలు చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట ఇది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా మంది అబ్బాయిలకి ఒబెసిటీ ఎక్కువ ఉంటుంది. నార్మల్‌గా అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఎక్కువ ఒబెసిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెడిటరీ వర్క్ కూర్చొని పని చేస్తారు. ఇప్పట్లో అమ్మాయిలు కూడా చేస్తున్నారనుకోండి. బట్ ఎక్కువ అబ్బాయిలకి ఏంటంటే పొట్ట మీరు చూస్తే ముందు వరకు ఉంటుందనమాట. అలాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బాగా పనికొస్తుంది. బట్ అబ్బాయిలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు అంత కాన్సంట్రేషన్ చేయరు. అండ్ ఆఫీస్ నుంచి వాళ్ళు 7కో, 8కో ఇంటికొస్తారు. చాలా పెట్టేసుకుంటారనమాట. మా వల్ల కాదు, మేము చేయలేము. మేము ఆఫీస్ నుంచి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇంటికి లేట్‌గా వస్తాము. ఎలా తినేస్తాను నేను 7 లోపల తినేయమంటే అని చెప్పి ఆబ్లిగేషన్స్ కావాల్సింది చెప్తారనమాట. బట్ అలా కాదండి. మనం అనుకుంటే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మధ్యాహ్నం ఇంట్లో ఆఫీస్‌లో తింటున్నాం అనుకోండి. అది ఇంట్లో నుంచి తీసుకోండి. పోయి ఆఫీస్‌లో తినండి. ఈవినింగ్ టైమ్‌లో కావాలంటే తొందరగా అక్కడ తినేసేయండి డిన్నరు. మనం అనుకోవాలే గానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, అబ్బాయిలకి ముఖ్యంగా మామూలుగా ఎప్పుడు కూర్చొని తినే వాళ్ళకైతే ఇది బాగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా పనికొచ్చి పొట్ట బాగా తగ్గుతుందనమాట. ఇదొక నా సజెషన్. ఎవరైనా అబ్బాయిలు ఈ వీడియో చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఫాలో అవ్వండి. ఒక 2 వీక్స్‌లోనే మీరు రిజల్ట్స్ అయితే చూస్తారు. మంచిగా ఉంటాయి రిజల్ట్స్ అయితే. మీరే షాక్ అవుతారు. నేనేనా అని చెప్పి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ నేను 6 ఇయర్స్ బ్యాక్ అండి. 6 కూడా కాదు 8 ఇయర్స్ బ్యాక్. వెన్ ఐఎమ్ 2018లో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసింది. అప్పుడు నేను బాగా రిజల్ట్స్ కూడా చూసాను. సో, అప్పుడు ఏంటంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేనేనా ఇది అని చెప్పి. ఒక 2 వీక్సే చేశాను మోర్ దాన్ అసలు ఇప్పుడన్నీ 21 డేస్ అని, 30 డేస్ అని మీతో పాటు చేస్తున్నాను కానీ అండ్ నా డైలీ రొటీన్‌లో కూడా ఖచ్చితంగా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్ అనే కాదు కానీ ఎక్కువ తిన్నప్పుడు నేను ఖచ్చితంగా టైమింగ్ అనేది పెట్టుకుంటానండి. 14 అవర్స్ కానీ ఫాస్టింగ్ ఎంతవరకు అయ్యగలిగితే అంత. కొన్నిసార్లు ఈవెన్ ఐ కెన్ డూ 20 అవర్స్ అనమాట. అలా చేసుకుంటూ ఉంటాను. సమ్‌టైమ్స్ ఓన్లీ లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఈ ఒక 30 డేస్‌లో మనము ఒకరోజు ఫ్రూట్ ఫాస్టింగ్ చేద్దాం. ఒకరోజు లిక్విడ్ ఫాస్టింగ్ చేద్దామనమాట. వాటి గురించి కూడా నేను కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు.
అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు క్లియర్ అయితే చేశాను. మీరు ఇక్కడ అక్క రిప్లై ఇస్తుందా? ఇవ్వదో? అడగాలా? వద్దా? అనే ఆలోచన ఏం పెట్టుకోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కొంతమందికి ఉంటుంది కదా! ఇవి తినొచ్చా? తినకూడదా? లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ ఉందక్క నేను చేయొచ్చా? చేయకూడదా? అని చెప్పి చాలా మందికి ఉంటుంది డౌట్స్. సో మీకేమున్నా నాకు కమెంట్స్ అడగండి. అక్కడ రిప్లై ఇవ్వగలిగితే నేను ఖచ్చితంగా ఇస్తాను. లేకపోతే ఇలాంటి వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చేస్తే అలా చేయొచ్చు. అంటే సపోజ్ ఒక పర్సన్‌కి ఏదైనా ఇష్యూ ఉందనుకోని వాళ్ళు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఒకవేళ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయకూడదంటే దీని ప్లేస్‌లో ఏం చేయొచ్చు? ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ ద్వారా అడగండి. అని మీకు కమెంట్స్‌లో అడగలేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసినా పర్లేదనమాట. నా యూట్యూబ్ ఒక డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. వెళ్లి చెక్ చేయండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగొచ్చనమాట. నేను ఎక్కడైనా కూడా రెస్పాన్స్ ఇస్తాను. కంపల్సరీగా నాకు కుదిరినప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను. కమెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, మార్నింగ్‌తో అందరూ కూడా డిటాక్స్ వాటర్ తీసుకుంటారు. ఆ డిటాక్స్ వాటర్ రోజు ఒకటే తీసుకోకండి. డే బై డే 2 డేస్ వన్స్ అన్నా మారుస్తూ ఉండండి. ఒక్కో రోజు లెమన్ తీసుకోవచ్చు, ఒకరోజు చియా సీడ్సే తీసుకోవచ్చు, ఇంకోటి ఫ్లక్స్ సీడ్స్ తీసుకోవచ్చు, అల్లం తీసుకోవచ్చు, పసుపుతో తీసుకోవచ్చు, ఆమ్లా తీసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జీలకర్ర ఇవి కూడా తీసుకుంటారు చాలామంది. మెంతులు, పీసీఓడీకి బాగా మనకొస్తుంది. సిన్నమన్ తీసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంది. సో మీరు రోజు ఒకటే కాకుండా 2 డేస్ వన్స్ అయినా అది మారుస్తూ ఉండండి. అండ్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ చాలా మంది లెమన్ ఒక్కటే తీసుకుంటారు మార్నింగ్‌తో. హాట్ వాటర్ విత్ లెమన్ తీసేసుకుంటే తగ్గిపోతారని చెప్పి ఒకప్పటి నుంచి అందరికున్న ఆలోచన ఇది. అదొకటే తీసుకొని ఏం తగ్గిపోరండి. లెమన్ అనేది బాగా పనికొస్తుంది. అసిడిటీ ఉన్న వాళ్ళైతే అస్సలు చేయకండి. ఎర్లీ మార్నింగ్ నన్నడిగితే ఎవ్వరు కూడా లెమన్‌తో స్టార్ట్ చేయకండి. ప్లెయిన్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత లెమన్ వాటర్ తీసుకోండి. బట్ అసిడిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం ఆ లెమన్ కూడా స్కిప్ చేయండి. ఆల్రెడీ మనకు నైట్ అంతా ఏమి తినకుండా ఉంటాం కాబట్టి అసిడిక్ జ్యూసెస్ అనేది మన బాడీలోంచి రిలీజ్ అవుతాయి. సో ఆల్రెడీ మన బాడీలో జ్యూసెస్ ఉన్నాయి. మళ్ళీ మనం లెమనే తీసుకున్నాం అనుకోని అది డైజెషన్ ఇష్యూస్ వస్తుంది, అసిడిటీ ఇష్యూస్ వస్తుంది, లేనిపోని ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ చేస్తుందన్నమాట. సో మీరు మార్నింగ్‌తో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లెమన్ స్కిప్ చేయండి. మిగతా వాళ్ళు 3 డేస్‌కి వన్స్ అలా తీసుకోను కానీ రోజు మాత్రం తీసుకోకండి. రోజు ఏదో ఒకటి మార్చుకుంటూ ఉండండి. మీకు కూడా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. అన్నిటికన్నా ఆమ్లా జ్యూస్ చాలా బావుంటుందన్నమాట. నేను డే 5థ్ వీడియోలో మీకు ఆమ్లా జ్యూస్ ఒక రెసిపీ కూడా షేర్ చేయబోతున్నాను. సో ఇప్పటి నుంచి ఇంకా నేనేమేమి తిన్నాను అనేది మీరు చూడబోతున్నారు. అండ్ ఇవాళ వచ్చి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెసిపీ కూడా చూపిస్తున్నాను. సో అన్ని కూడా చూసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెసిపీ కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్‌లో మనం చేసేసుకోవచ్చు. అండ్ చాలా హెల్తీ అన్నమాట. పిల్లలు కూడా హ్యాపీగా తాగుతారది. సో రెసిపీ ఎలా ఉంటుందో చూడండి. అండ్ ఏమేమి తింటానో కూడా చూడబోతున్నారు. ఇప్పటి వరకు మీకు వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోలో నేను డే 4థ్ అండ్ 5థ్ 2 కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే డే 4థ్‌ది మార్నింగ్‌తో నేను డిటాక్స్ వాటర్ అయితే ఇవాళ హాట్ వాటర్ విత్ లెమన్ అయితే తీసుకుంటున్నా. ఇది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. మోస్ట్ కామన్ అందరూ డిటాక్స్ వాటర్ తీసుకునేవాళ్ళు ఒకప్పుడు ఇదైతే. ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి కానీ ఇది కూడా చాలా బాగా పనికొస్తుందండి. బట్ అసిడిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయండి. డైరెక్ట్‌గా అదైతే తీసుకోకండి. అదైతే తాగేసిన తర్వాత ఇవాళ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేసుకుంటున్నా బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇక్కడ నేను ముందే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నా. అంటే ముందు రోజు నైట్ ఇవన్నీ కూడా సోక్ చేశాను. మీ దగ్గర ఏది అవైలబుల్‌లో ఉంటే అది వేయొచ్చు. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు ఇంకా సీడ్స్ సన్‌ఫ్లవర్ సీడ్స్ అని, పంప్కిన్ సీడ్స్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చనమాట. సో నేనైతే ఈ 4 తీసుకున్నా సీడ్స్ అయితే. మార్నింగ్‌తో నేను అవన్నీ సోక్ చేసినట్టు మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్‌లో వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నార్మల్ మిక్సీ జార్‌లోనే వేస్తున్నాను. అండ్ దీంట్లోకి నేను స్వీట్‌నెస్ కోసం డేట్స్ యూజ్ చేస్తా. అవి కూడా కిమియా డేట్సే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. అందుకనే యూజ్ చేస్తా. అండ్ ఇది కొంచెం టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇవే వాడతాను. మీ దగ్గర ఒకవేళ సాఫ్ట్ డేట్స్ లేకపోతే డేట్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్‌తో హాట్ వాటర్‌లో ఒక 1 అవర్ అన్నా సోక్ చేసన్నా నార్మల్ మీ దగ్గర గట్టిగా ఉంటే మాత్రం నార్మల్‌గా 1 అవర్ అయినా సోక్ చేసైనా తీసుకోవచ్చనమాట. నేనొక 4 తీసుకున్నాను. అండ్ ఫుల్ బనానా పెద్దదనమాట. ఇది నాకు, మా బాబుకి ఇద్దరికీ కంబైన్‌గా చేసుకుంటున్నాను నేను. ఎప్పుడు కూడా మా బాబు సేమ్ నేను ఏది తింటానో అదే తినేస్తారు. తన కోసం నేను స్పెసిఫిక్‌గా చేయాల్సిన అవసరం లేదు. బట్ నేనేంటంటే కొంచెం లేట్‌గా తింటాను 11:30 ఆ టైంలో కాబట్టి. తను మార్నింగ్ కొంచెం ఇంట్లో అందరికి ఏం చేస్తానో అది కొంచెం తినేస్తారు. మళ్ళీ నాతో పాటు తింటారనమాట. సో ఫుల్ బనానా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్ ప్లేస్‌లో మిల్క్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకు మిల్క్ నచ్చదనమాట ఫ్లేవర్ ఇందులో. అందుకని నేను వాటర్ అయితే తీసుకుంటున్నా. మీరు మిల్క్ తీసుకున్న పనైతే కాచి చల్లారబెట్టుకొని మిల్క్ తీసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర బాదం పాలు ఉన్నా కూడా బాదం పాలు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం హనీ యాడ్ చేశాను నేను. చాలా కొంచెమే. అలాగే స్వీట్‌నెస్ మనకి డేట్స్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే నార్మల్ జార్‌లోనే
మిక్సీ చేసేసుకున్నాను అనమాట. చాలా స్మూతీ బాల్లేగా ఉంటుందండి. మా బాబుకు నచ్చుతుంది. చిన్న పిల్లలు 2 ఇయర్స్ తను రీసెంట్‌గా 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అయినా కూడా హ్యాపీగా తీసుకుంటాడు అనమాట. తనకి ఇప్పుడు కాదు 2 ఇయర్స్ కాదు 1 ఇయర్ అప్పుడే తనకు అలవాటు. ఏందంటే ఇది కొంచెం అంత లిక్విడ్‌గా అనిపిస్తుంది కాబట్టి తనకి అప్పుడు స్పూన్‌తో పెట్టేసేదాన్ని. అలా టేస్ట్ అలవాటయిపోయి నేను ఎప్పుడు చేసుకున్నా కూడా తను ప్రతిదీ అడుగుతాడనమాట. ఇదొక్కటే కాదు మీరు చూస్తే లాస్ట్ వీడియోలో సలాడ్ కూడా బాగా తిన్నారు. ఎందుకంటే తనకు అవన్నీ అలవాటు కూడా. అందుకని చెప్పి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అలా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసి మీకెప్పుడు తెలుసు నేను ఒక బౌల్‌తోనే రైస్ తీసుకుంటానని చెప్పి ఆ బౌల్ మళ్ళీ చూపిస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వాటిలో చూపించాను. అదే బౌల్ యూజ్ చేస్తా. ఆ కప్ రైసే తీసుకుంటాను. కర్రీస్ ఎక్కువ తీసుకుంటా. ఇంకా క్యారెట్ ఒకటి తీసుకున్నాను. ఆ రోజు మటన్ కర్రీ చేశారు యాక్చువల్లీ. నేను మటన్ కర్రీ తినను అంతగా. అందుకని ఓన్లీ ఫ్రై మాత్రమే పెట్టుకొని ఇంకా ఐసాకు గింజలతో చేసిన పౌడర్ కూడా నేను కొంచెం తీసుకున్నాను అనమాట. వాటితోనే తినేసాను. ఇంకేమి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోలేదు నేను. అంటే కొంచెం రసం యాడ్ చేసుకున్నాను అండి ఫైనల్ గా. అంతే నా లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయి డిన్నర్ కి ఇవాళ ఉప్మా చేసుకుంటున్నాను. ఉప్మా నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెజ్జెస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ నా దగ్గర ఉన్నాయి. ఈ రెండు యాడ్ చేశాను. అండ్ ఇక్కడ గోధుమ రవ్వ యూస్ చేస్తున్నానండి. నార్మల్ రవ్వ కన్నా గోధుమ రవ్వ కొంచెం హెల్దీ వర్షన్ అనమాట. ఇంకప్పుడు పల్లీలు రోస్ట్ చేసినట్టు ఉన్నాయి నా దగ్గర. అందుకని 4 కేజీలు వేసాను. మీ దగ్గర పచ్చి ఉంటే ఆనియన్ వేసినప్పుడే రోస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ప్రోటీన్ కూడా అందుతుంది. మీరు ఇక్కడ చూస్తే నేను ఓన్లీ రవ్వ ఒక్కటే తినట్లేదు కదా. వెజెస్ వల్ల మనకి ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది పల్లీల వల్ల. అండ్ ఉప్మా కూడా చాలా హెల్దీ అనమాట. నేను ఎందుకంటే నార్మల్ది ఉప్మా యూస్ చేయకుండా గోధుమ ఉప్మా అయితే యూస్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. నార్మల్గా ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతో మనం 3 కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి. అది కూడా నేను వేడి చేసి వేసుకుంటాను ఎప్పుడు కూడా వాటర్. 3 కప్స్ అనమాట. మెజర్మెంట్ మీకు చెప్పడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ కప్పుతో నేను ఉప్మా తీసుకున్నాను. మీకు చూడడానికి తక్కువ అనిపిస్తుందో ఎక్కువ అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు, కానీ నాకైతే చాలా ఫుల్ఫిల్ గా అనిపించింది. అండ్ మీకు ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. నేనైతే వెజ్జెస్ తోనే సరిపెట్టుకున్నాను. ఇంకా దీనిలోకి నేను చట్నీ అయితే తీసుకున్నా. చాలా క్రేజీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉప్మా నచ్చని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. ఇంకా 5th డే అనమాట. సో డే 5 రోజు మార్నింగ్ తో ఏమేమి తీసుకున్నాను జస్ట్ నేను ఒక 2 మినిట్స్ లో అండి. ఇవాళ ఏమి రెసిపీస్ కూడా ఏం చూపించట్లేదు. ఓన్లీ నేను అదొకటి మాత్రమే పొద్దున్న చేసుకున్న బ్రేక్ఫాస్ట్ స్మూదీ ఒకటే చూపిస్తున్నా. ఇవాళ అయితే నేను మామూలు ఇడ్లీ అనమాట. నేను ఎప్పుడు బయట ఇడ్లీ తినకండి అంటారు కదా. వన్స్ ఇన్ వైల్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే కదా. నేను డే 5th రోజు అయితే 4 ఇడ్లీస్ తీసుకున్నాను. మీకు చూడడానికి పెద్దగా అనిపిస్తున్నాయి వీడియోలో, బట్ అవి చాలా చిన్న సైజు. ఇంకా చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను అనమాట అందులో. ఇంకా లంచ్కి వచ్చేసి ఇంతే రైస్ మెజర్ చేసుకోలేదు, అలానే వేసేసుకున్నాను చేత్తోనే. అందుకనే మీకు కప్ ఏం చూపించలేకపోతున్నాను. ఆ రైస్, చికెన్ ఫ్రై అండ్ కాసేపు తర్వాత కొంచెం రసం కూడా వేసుకున్నాను అనమాట. చాలా సింపుల్ గా ఎలాంటి బిర్యానీస్, ఎందుకంటే నేను డే 2nd 3rd వీడియోలో బిర్యానీ తిన్నాను కదా. అందుకని చెప్పి మళ్ళీ అయితే ఏం చేసుకోలేదు ఇవాళ. ఇంట్లో ఏం చేశానో అవే తిన్నాను. ఇంకా స్పెషల్ గా ఇవాళ ఇంట్లో అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. అవైతే 2 పీసెస్ వితౌట్ దాంట్లో ఉంటుంది కదా అండి షుగర్ కంటెంట్, అది ఏది లేకుండా జస్ట్ పైన మాత్రమే తీసుకున్నాను. సో అలానే షుగర్ లేదని కాదు, దీంట్లో షుగర్ ఉంటుంది. బట్ ఇంట్లో చేశారు, హ్యాపీగా తీసుకోవచ్చు, ఏం కాదనమాట. అన్ని తింటూనే తగ్గాలి మనము. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంకా బాగా తిన్నాను కదా, మీకు అర్థమైంది కదా. స్వీట్ తిన్నాను అండ్ రైస్ కూడా బాగానే తీసుకున్నా. చికెన్ తిన్నాను, పొద్దున ఇడ్లీ తిన్నాను. అంటే 2 పూట నేను కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసాను కాబట్టి ఈవినింగ్ నేను మేనేజ్ చేసుకోవాలి. ఆ విషయం నాకు తెలుసు. అందుకని చెప్పి నేను ఫ్రూట్స్ తో మేనేజ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక యాపిల్ అండ్ ప్రొమోగ్రానేట్ ఈ రెండింటితో అయితే సరిపెట్టేసుకుని డే 5th కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా నా 2 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. డే 6 వీడియోలో మీకు చాలా రెసిపీస్ రాబోతున్నాయి అండ్ డిటాక్స్ డ్రింక్ కూడా చూపిస్తున్నాను. అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా ఏమేమి తిన్నాను అనేది. మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే తీసుకున్నాను అండ్ డిటాక్స్ వాటర్ అయితే లెమన్ తీసుకున్నాను అనమాట. అండ్ మేము యాక్చువల్లీ ఇవాళ చెప్పాను కదా మూవీకి వెళ్తున్నానని చెప్పి, అందుకని చెప్పి నేను తొందరగా తినేసాను అనమాట. ఎందుకంటే నా బ్రేక్ఫాస్ట్ అనేది 11:30 టైంలో కదా. మేము మూవీకి ఏమో 1 o'clock వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పి నేను 1 hour గ్యాపే ఉంది. సో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది మీకు చూపించిన గ్లాస్ లో ఫుల్ గా తీసుకున్నాను, అంతే, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే నెక్స్ట్ 1 hour లో నేను మళ్ళీ తింటున్నాను కాబట్టి. సో లంచ్ కదే మంచిగా తీసుకున్నాను. మటన్ కర్రీ తీసుకున్నాను, మటన్ ఫ్రై తీసుకున్నాను అండ్ నార్మల్ వైట్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా డిన్నర్ వచ్చేస్తే నేను ఉప్మా తీసుకున్నా. గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చండి. చాలా హెల్దీ వర్షన్ ఇది. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని గోధుమ రవ్వతో చేసుకుంటే చాలా హ్యాపీగా తినొచ్చు. అండ్ చట్నీ కూడా వేసుకోవచ్చండి. చట్నీ వల్ల మీకేమీ ఫ్యాట్ అయితే ఏమీ రాదు. చట్నీ కూడా చేసుకొని తినొచ్చు హ్యాపీగా. సో ఇలా నా డే మీల్స్ మొత్తం కూడా ఇలా జరిగింది. మీరు సేమ్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఇలానే తినాలని ఏమీ లేదు. మీకు నచ్చిన ఫుడ్ చేసుకొని పోర్షన్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ తక్కువ తినండి. అండ్ నైట్ తొందరగా తినేసేయండి. స్లీప్ బాగా నిద్రపోండి. నేను ఎన్నోసార్లు చెప్పింటాను, బాగా నిద్రపోవాలి. బాగా అంటే 7 to 8 hours, కనీసం మినిమం 7 hours, మాక్సిమం 8 hours. నేనైతే 7 hours మెయింటైన్ చేస్తానండి. సో దీంతో పాటు నేను ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాను. మీరు కూడా చేయాలన్నమాట. లేకపోతే వెయిట్ లాస్ అనేది కొంచెం లేట్ గా అవుతుంది. అట్లీస్ట్ మీరు వల్ల ఎక్సర్సైజ్ కాకపోయినా వాకింగ్ అన్నా చేసుకుంటూ ఉండండి మినిమల్ గా. అండ్ మీల్స్ తర్వాత అయితే ఖచ్చితంగా వాకింగ్ చేసుకోండి.
ఇలా నా డే 4 కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. బాగా రెస్పాండ్ అవుతున్నారు. మీరు చేస్తున్నారు నాతో పాటు. చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ అండి. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ చూసి వాళ్ళు కూడా చేసి వెయిట్ లాస్ అవుతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ డే 5 వీడియోలో కలుద్దాం. డే 5 వీడియోలో మీకు చాలా రెసిపీసే చూపించబోతున్నాను. చాలా అంటే ఫస్ట్ నేను మార్నింగ్ నుంచి డిటాక్స్ వాటర్ అని చెప్పాను కదా! అది రెసిపీయే చూపించలేదు ఆమ్లాది. అదైతే నేను డే 5లో చూపిస్తానన్నమాట. ఇంకా ఆ రోజు ఏమేమి చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా రెసిపీస్ అన్ని కూడా చూపిస్తా ఆ రోజు. మళ్ళీ డే 5 వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్‌గా మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.